మహాభారతంలో ఒక గొప్ప యోధుడు కర్ణుడి పరిచయం మొదటి ఎపిసోడ్లో చెప్పుకున్నాం. కానీ కర్ణుడి జీవితం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ముందుగా అతని తల్లి కుంతీదేవి గురించి తెలుసుకోవాలి. నేను మీ ఆర్ఎంఏ. యదువంశరాజు సూరసేనుడి పుత్రిక కుంతీదేవి వసుదేవుడికి తోడబుట్టిన సోదరి, భగవాన్ శ్రీకృష్ణుడికి స్వయాన మేనత్త. ఆమె అసలు పేరు పృథ. శూరసేనుడు తన బంధువు ప్రాణస్నేహితుడైన కుంతిభోజునికి నా మొదటి సంతానాన్ని నీకు ఇస్తానని ఆశ్రమంలో చదువుకుంటున్న సమయంలో వాగ్దానం చేస్తాడు. ఇచ్చిన మాట ప్రకారం శూరసేనుడి కుమార్తె పృథను కుంతిభోజుడు దత్తత తీసుకుంటాడు. అప్పటి నుండి ఆమె పేరు కుంతిగా పిలువబడుతుంది. కుంతి చిన్నప్పటి నుండి అందంతో, అనుకువతో, మృదువైన మాటలతో, చక్కటి నేర్పుతో, ఎంతో ఓర్పుతో అందరి మన్ననలు పొందుతుండేది. కుంతిభోజుని పెంపకంలో దైవభక్తి, గురుభక్తులతో లక్షణమైన శ్రీమూర్తిగా పెరుగుతూ యుక్త వయస్సుకు చేరుకుంటుంది. ఒకరోజు కుంతిభోజుడు సభలో కొలువై ఉండగా అనుకోని అతిథిగా దుర్వాస మహర్షి అక్కడికి వస్తాడు. ఆయన సాక్షాత్తు రుద్రాంశతో జన్మించినవాడు, మహాకోపగ్రస్తుడు. చిన్న తప్పు జరిగినా క్షమించడు, ఇచ్చే శాపానికి తిరుగుండదు. అందుకే ఆయన్ను చూస్తే దేవాసురులు కూడా భయంతో వణికిపోతారు. అలాంటి వారికి ఆతిథ్యం ఇచ్చి సపర్యలు చేయడం అంటే అంత తేలికైన పని కాదు. కానీ కుంతిభోజుడు తన కుమార్తెపై ఉన్న నమ్మకంతో ఆ మహర్షికి సేవలు చేసే కార్యాన్ని కుంతికి అప్పగిస్తాడు. తండ్రి మాటను కుంతి ప్రేమతో స్వీకరిస్తుంది. దుర్వాస మహర్షి కుంతిభోజుని ఇంట 1 సంవత్సర కాలం పాటు ఉంటాడు. ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళుతాడో, ఏ వేళకు తిరిగి వస్తాడో ఎవరికీ తెలియదు. ఒక్కొక్కసారి ఫలానా ఆశ్రమానికి వెళుతున్నాను, రేపు సాయంత్రానికి తిరిగి వస్తాను అని చెప్పి వెళ్ళి ఆ రోజు అర్ధరాత్రికే తిరిగి వస్తాడు. వచ్చాడంటే రానిలే, అక్కడ మంచినీళ్ళు ఉన్నాయి, చాప ఉంది, త్రాగి పడుకుంటాడులే అనుకోవడానికి వీలు లేదు. పలహారమైన ఉందా అని అడుగుతాడు. పండ్లు గట్టిగా ఉంటే పచ్చివంటాడు, మెత్తగా ఉంటే కుళ్ళినవంటాడు, విసిరి ముఖాన కొడతాడు. అటువంటి మహానుభావుడికి కుంతి పరిచర్యలు చేసి ఓర్పులో భూదేవి సమానురాలు అనిపించుకుంది. ఆ మహర్షి ప్రసన్నుడై, ఓ కుమారి, నీ పరిచర్య నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. నీకు ఏమి వరం కావాలో అడుగు, ఇస్తాను అంటాడు. కానీ కుంతి, నిస్వార్థమైన సేవకు కోరిక ఏముంటుంది? మీ వంటి మహాత్ములకు సేవ చేయడమే ఎంతో పుణ్యఫలం. ఎటువంటి వరం నాకు వద్దని నమస్కరిస్తుంది. దానికి దుర్వాసుడు, నీవింకా ఏమి తెలియని పసిదాను, నేను ఇచ్చే వరం ముందు ముందు నీకు చాలా అవసరం పడుతుంది. నువ్వు వద్దన్నా నీలాంటి పుణ్యాత్మురాలికి ఇవ్వడం నా ధర్మం అని ఒక మంత్రాన్ని ఉపదేశం చేసి, ఈ మంత్రంతో నువ్వు ఏ దేవుడిని పిలిచినా నీ దగ్గరికి వస్తారు, నీవు ఏ వరం కోరుకున్నా తక్షణమే ప్రసాదిస్తారు అని కుంతిని ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొంతకాలం తర్వాత కుంతి ఒకనాటి ఉదయం అంతఃపురంలో ఒంటరిగా సంధ్యావందనం చేస్తుండగా లేలేత కిరణాల కాంతులతో శోభాయమానంగా వెలిగిపోతున్న సూర్య భగవానుడిని చూసి, ఆహా, ఎంత సుందరంగా ప్రకాశవంతంగా ఉంది, ఇలాంటి తేజస్సుతో నాకు ఒక పుత్రుడు ఉంటే ఎంత బాగుండు అనుకుంటూ దుర్వాసముని ఇచ్చిన మంత్రం జపించి అప్రయత్నంగానే సూర్యదేవుణ్ణి పిలుస్తుంది. ఆ మంత్ర ప్రభావంతో వెంటనే దివ్య తేజస్సుతో మనోహర రూపంతో కుంతి ఎదుట ప్రత్యక్షమవుతాడు సూర్యభగవానుడు. ఆ మహాపురుషుణ్ణి చూసి కుంతి భయపడి వెనక్కి జరుగుతుంది. అది చూసి సూర్యదేవుడు, బాల, భయపడకు, నేను నువ్వు కోరిన వరం ఇవ్వడానికే వచ్చాను అని కుంతిని సమీపిస్తాడు. కుంతి చేతులు జోడించి, స్వామి, ఒక మహాముని ఇచ్చిన మంత్రాన్ని పరీక్షిద్దామని అజ్ఞానముతో మిమ్మల్ని పిలిచాను, నన్ను క్షమించండి, దయచేసి మీరు వెళ్ళిపోండని వేడుకుంటుంది. మహర్షుల వరం, నా దర్శనం వృధా కాదు, ఇది వారికి అవమానం కూడా, నువ్వేమీ భయపడకు అంటూ సూర్యభగవానుడు మరింత చిరువుగా వస్తాడు. అయ్యా, నేను కన్యను, వివాహం కాకుండా గర్భవతినై బిడ్డను కంటే నా తల్లిదండ్రులకు అవమానకరం,
రాజ్యానికి అప్రతిష్ట. ప్రజలు నన్ను చూసి హేళనగా నవ్వుకుంటారు. అది నేను భరిస్తూ బ్రతకలేను. నన్ను మన్నించి మీరు వెళ్ళిపోమ్మని ప్రాధేయపడుతుంది కుంతి. నీ కన్యత్వం చెడకుండా, లోకభావాదు రాకుండా నేను వరమిస్తాను. సందేహించకుండా దగ్గరికి రా అంటూ కుంతి చేతులు పట్టుకొని తన అంశతో ఒక బాలుడిని ప్రసాదించి ఆదిత్యుడు అదృశ్యమవుతాడు. తన చేతుల్లో ఉన్న ఆ బాలుడు రత్న కుండలాలతో, వజ్ర కవచాలతో మెరిసిపోతూ, సూర్య తేజస్సుతో వెలిగిపోతూ చిరునవ్వులు చిందిస్తుంటాడు. ఆ పసిబిడ్డను చూస్తున్న కుంతికి సంతోషపడాలో బాధపడాలో, ఇది వరమనుకోవాలో శాపమనుకోవాలో అర్థం కాక కాసేపు మధ్య భ్రమిస్తుంది. ఇప్పుడు ఈ బాలుడు ఎవరని ఇంట్లో వాళ్ళు అడిగితే ఏమని చెప్పాలి అని లోపలే కుమిలిపోయింది. లోకం ఏమనుకుంటుందోనన్న భయం ధావాగ్నిలా కుంతిని చుట్టుముట్టింది. ఆ తరువాత తేరుకుని తన చెలికత్తెకి జరిగిన విషయమంతా చెబుతుంది. ఆమె సలహాతో ఆ బాలుడిని ఒక పెట్టెలో పడుకోబెట్టి కొంత ధనం అందులో ఉంచి చేతికి రక్షా కంకణం కట్టి నదీ ప్రవాహంలో వదిలిపెడుతుంది. తను చేస్తుంది తప్పో గొప్పో తెలియని స్థితిలో ఆ పెట్టె వైపే చూస్తూ ఉంటుంది. అక్కడే కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తూ తన కన్నీళ్లు నది నీటిలో కలిసిపోతుంటే కుంతి తన మనస్సులో ఇలా అనుకుంటుంది. మునీశ్వరుడు వరం ఇవ్వడం తప్పో, అది పరీక్షిద్దామనుకున్న నాది తప్పో, వద్దన్నా వినకుండా నిన్ను ప్రసాదించిన ఆ మార్తాండుడిది తప్పో, ఏది ఏమైనా నా అజ్ఞానంతో నీకు జన్మనిచ్చి అనాథగా వదిలిపెడుతున్నాను. ఇది క్షమించరాని మహాపాపం. కానీ నా జీవితకాలమంతా నేను చేసే పుణ్యఫలం అంతా నీకు మాత్రమే చెంది నిన్ను సదా కాపాడుతూనే ఉంటుంది. నువ్వు ఎక్కడ ఉన్నా మహారాజులా జీవిస్తావు. నిన్ను ఒడి చేర్చుకునే తల్లి చాలా అదృష్టవంతురాలు. వేరే మార్గము లేక నిన్ను ఇలా వదిలివేయాల్సి వచ్చింది. అంతేకాని నీ మీద కోపం ఏమాత్రము కాదురా. నన్ను క్షమించరా చిన్ని తండ్రి అని ఈశ్వరుని నమస్కరిస్తూ విషాద వదనంతో నదిలోకి చూస్తూ నిలబడుతుంది. చాలాసేపటి తర్వాత బరువు వెక్కిన హృదయంతో తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోతుంది. ఆ నదిలో వెళ్ళిన బాలకర్ణుడు ఏమయ్యాడో, ఎవరి వద్దకు చేరుకున్నాడో, అతని జీవితం ఏ మలుపులు తిరిగిందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం.